ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే మన మొబైల్ కి తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ సెన్సీని మనం ఎన్ని విధాలుగా పెట్టుకోవచ్చో అనేది టెస్ట్ చేయబోతున్నాను. ఇందులో నేను మొదటగా వచ్చేసి మీరే ఓన్ గా సెన్సిటివిటీ ఎలా సెట్ చేసుకోవాలో అది నేనైతే క్లారిటీగా అయితే చెప్తాను. తర్వాత ఒక యాప్ ఉండే సెన్సిటివిటీ, దాని తర్వాత ఒక ఏఐని యూజ్ చేసి సెన్సిటివిటీని అయితే ట్రై చేద్దాం. మళ్ళీ దాని తర్వాత ఒక రొటేషన్ మెథడ్ యూజ్ చేసి మనం సెన్సీ ఎలా పెట్టుకోవాలో అనేది కూడా నేనైతే చెప్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వీటన్నిటిని బేస్ చేసుకొని నేనే మీకు మీ మొబైల్ ని తగ్గట్టు ఒక పర్ఫెక్ట్ సెన్సిటివిటీ అయితే ఇస్తాను. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా అయితే బాగుంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి. అలాగే ఇంకా మన వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇప్పుడే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న హై బటన్ అయితే గట్టిగా అయితే ఇచ్చేయండి. హౌ టు మేక్ ఓన్ సెన్సిటివిటీ. ఈ హౌ టు మేక్ ఓన్ సెన్సిటివిటీ అనేది ఒకరు చెప్తే మనం పెట్టుకునే సెన్సీ కాదు. ఇది మన మొబైల్ కి తగ్గట్టు మనమే ఓన్ గా సెన్సిటివిటీ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుంది. ఇది పెట్టుకోవడానికి కొంచెం లేట్ ప్రాసెస్ అయితే ఉంటుంది, కానీ ఇది అడ్వాన్స్ లెవెల్లో మన సెన్సీ మనమే ఓన్ గా క్రియేట్ అయితే చేసుకోవచ్చు. ఇది సెట్ చేసుకునే ముందు ర్యాండమ్ గా కొన్ని మ్యాచెస్ అయితే ఆడండి. మీరు గేమ్ ఆడేటప్పుడు మీ ఎయిమ్ అయితే బాగా అయితే గమనించండి. మీ ఎయిమ్ గానీ బాడీ మీద ఆగిపోతుందా, లేక హెడ్ షాట్స్ కొడుతుంటే పక్కన వెళ్ళి తగిలేస్తున్నాయా అని. తర్వాత ట్రైనింగ్ లోకి అయితే వచ్చేయండి. మీరు ఎక్కువగా ఏ గన్స్ అయితే యూజ్ చేస్తారో ఆ గన్స్ అయితే తీసేసుకొని ఈ రైట్ సైడ్ ఉండే యాడమ్ బాబీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. మీరు ఫస్ట్ ర్యాండమ్ ఆడిన మ్యాచెస్ ఎలా ఆడారో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం మన సెన్సిటివిటీ అయితే అడ్జస్ట్ అయితే చేసుకుందాం. మీరు హెడ్ షాట్స్ కొట్టినప్పుడు మీ ఏం కానీ హెడ్ మీద నుంచి పైకి వెళ్ళిపోయి బుల్లెట్స్ మిస్ అయిపోయి ఇలా పెద్దగా ఏమనేది వస్తూ ఉంటే మీకు ఎక్కువగా రీకాల్ అవుతుందని అర్థం. అంటే మీ సెన్సిటివిటీ అనేది హైగా ఉందని అర్థం. మీరు మీ సెన్సిటివిటీ ఓపెన్ చేసి -3 లేదా -5 కానీ ఈ చిన్న డిఫరెన్స్ లో ఫైర్ చేసుకుంటూ అయితే రండి. మీ ఏం అనేది హెడ్ మీద స్టక్ అయ్యే వరకు. అలాగే మనం ఫైర్ చేసినప్పుడు మన ఏం అనేది బాడీ మీద కానీ ఆగిపోతూ ఉంటే మన సెన్స్ అనేది లోగో ఉందని అర్థం. ఇప్పుడు సెన్సిటివిటీ ఓపెన్ చేసి ఫైర్ చేస్తూ +5 గానీ +10 గానీ ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే అయితే రండి. ఇలా మీరు కానీ చేసుకుంటే 100కి 1000% మనకే మన మొబైల్ సెన్సిటివిటీ అయితే తెలుస్తుంది. ఇది సెట్ చేసుకున్నాక వదిలేస్తే కాదు, దీన్నే పర్మనెంట్ సెన్సీగా పెట్టుకొని ఆడితే మనకైతే అలవాటైతే అయిపోతుంది. మనం ఇప్పుడు టెస్ట్ చేయబోయే సెన్సిటివిటీ వచ్చేసి ఒక యాప్ లో ఉండే సెన్సిటివిటీ. ఈ యాప్ లో ఈ సెన్సిటివిటీ నిజంగా వర్క్ అవుతుందా లేదా అని అయితే టెస్ట్ చేద్దాం. నేను ఫస్ట్ అయితే ఒక డేంజరస్ సెన్సీ యాప్ గురించి అయితే వీలైతే చేశాను. దానికి వ్యూస్ కానీ చూసుకుంటే 300K+ అయితే వచ్చాయి. అందుకే నేను మళ్ళీ ఈ యాప్ అయితే టెస్ట్ అయితే చేయబోతున్నాను. లిజన్, ఇక్కడ నేను మీకు యాప్ డౌన్లోడ్ చేయండి అనేది చెప్పట్లేదు. నేను మీకు డౌన్లోడ్ చేసి టెస్ట్ చేసి చూపిస్తా, అది చూడండి. నేను ఇప్పుడు డౌన్లోడ్ చేసి టెస్ట్ చేయబోయే సెన్సిటివిటీ యాప్ వచ్చేసి FF4 Pro Gear X. దీనికి ప్లే స్టోర్ లో కానీ చూసుకుంటే 4.5 రేటింగ్ అయితే ఉంది. అలాగే డౌన్లోడ్స్ కానీ చూసుకుంటే 100K+ అయితే ఉన్నాయి. కింద మనకి ఇంటర్ఫేస్ కూడా అయితే ఇచ్చాడు. తర్వాత దీన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయగానే బాబోయ్ సెన్సిటివిటీ, కస్టమ్ HUD, క్రాస్ హెయిర్, ట్రిక్ బటన్ అని బుర్ర పాడుగైతే ఇచ్చేసాడు. తర్వాత నాకు కావాల్సిన పెట్టుకొని పైన ఆన్ బటన్ కొట్టేసి గేమ్ అయితే ఓపెన్ అయితే చేసేసాను. ఇంకా నేను దీన్ని ట్రైన్ లో సెట్ చేసుకొని గేమ్ లోకి వెళ్తే ఇది ఎలా ఉన్నా మీకైతే వద్దు. ఏదైనా ఉంటే నేనే రిస్క్ అయితే చేస్తాను. మీరు నన్ను నమ్మి వచ్చారు, నేను మిమ్మల్ని ఎలాంటి రిస్క్ అయితే పెట్టను. నన్ను నమ్మి నా తోడుగా ఉన్న వాళ్ళందరికీ లవ్ యూ ఆల్ డార్లింగ్స్. తర్వాత మనం టెస్ట్ చేయబోయేది వచ్చేసి ఒక ఏఐ మీద. మనం ఒక ఏఐ దగ్గర నుంచి ఒక సెన్సీ అయితే తీసుకుంటే ఏం బాగుంటుంది. దానితో ముందు మనమైతే అడుగుతాం సెన్సిటివిటీ అంటే ఏంటి, దీనివల్ల ఏమైనా యూజ్ ఉందా అని. ఓకే, ఫస్ట్ మనం దానితో అయితే మాట్లాడదాం. నీకు లవర్ ఉన్నాడా? తర్వాత నేను క్లారిటీగా అసలు ఫ్రీ ఫైర్ లో సెన్సిటివిటీ అంటే ఏంటి అని అయితే అడిగాను. అది అంటుంది ఫ్రీ ఫైర్ లో సెన్సిటివిటీ అంటే నీ స్క్రీన్ టచ్ చేసినప్పుడు కెమెరా అండ్ ఎయిమ్ ఎక్కువ స్పీడ్ గా ఎంత స్పీడ్ గా మూవ్ అవ్వాలి అనేది కంట్రోల్ చేసే సెట్టింగ్. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే సెన్సిటివిటీ ఎక్కువగా ఉంటే ఎయిమ్ ఫాస్ట్ గా మూవ్ అవుతుందంట. అదే మన సెన్సిటివిటీ కానీ తక్కువగా ఉంటే ఎయిమ్ అనేది స్లోగా మూవ్ అవుతుందంట. కొంచెం కానీ కిందకి కానీ చూస్తే సెన్సిటివిటీ కరెక్ట్ గా ఉంటే హెడ్ షాట్స్ అనేవి ఈజీగా తగులుతాయని, డ్రాగ్ స్మూత్ గా అవుతుందని, క్లోజ్ రేంజ్ లో ఫైట్స్ ఫాస్ట్ గా చేయొచ్చని, రీకాల్ కంట్రోల్ బెటర్
అవుతుందని, దానితో పాటు మనకి సెన్సిటివిటీ మెయిన్ సెట్టింగ్ ఏదో కూడా ఇదైతే చెప్తుంది చూడండి. జనరల్ వచ్చేసి ఓవరాల్ మూవ్మెంట్ స్పీడ్ కోసం అంట, రెడ్ డాట్ 1x స్కోప్ అని అర్థం, ఎయిమ్ స్పీడ్ కోసం అంట. దీన్ని వదిలేసి కానీ కిందకి గాని వస్తే ప్రో ప్లేయర్స్ ఎందుకు డిఫరెంట్ సెన్సిటివిటీ వాడతారు ఇది చెప్తుంది చూడండి. ప్రతి ఫోన్ టచ్ రెస్పాన్స్ అనేది వేరే అయితే ఉంటుంది. అందుకే ఐఫోన్ సెన్సిటివిటీ వేరు, ఆండ్రాయిడ్ సెన్సిటివిటీ వేరు, లో అండ్ ఫోన్ సెన్సిటివిటీ అనేది ఇంకోలైతే ఉంటుంది అనేది ఇదైతే అంటుంది. లాస్ట్ లైన్ అయితే చూడండి, కరెక్ట్ గా సెన్సిటివిటీ కానీ సెట్ చేసుకుంటే గేమ్ ప్లే ఫుల్ గా స్మూత్ గా ఉండే ఫీల్ అయితే వస్తుంది. అసలు ఇవన్నీ కాదు అని ఈ సెన్సిటివిటీ వల్ల మనకి గేమ్ లో ఏమైనా యూజ్ ఉందా లేదా అని అయితే అడిగాను. ఇదిగో ఏఐ కూడా చూడండి, సెన్సిటివిటీ అనేది గేమ్ లో ఒక భాగం అయితే ఉంటుంది. లాస్ట్ అయితే చూడండి, అందుకే ప్రో ప్లేయర్ సెన్సిటివిటీని చాలా ఇంపార్టెంట్ గా అయితే తీసుకుంటారని చెప్తుంది. ఇంక ఇదంతా చెప్పిన తర్వాత దానిని ఒక సెన్సిటివిటీని సజెస్ట్ చేయమని అయితే అడుగుదాం. దాన్ని మనం ట్రై అయితే చేద్దాం. సరే, నాకు అప్డేట్ 200 సెన్సిటివిటీలో నాది ఐఫోన్ 15 ప్లస్ 126 GB ర్యామ్ స్టోరేజ్, నా మొబైల్ తగ్గట్టు ఒక మంచి సెన్స్ ఇవ్వని అయితే అడిగాను. ఓహోహో, నేను అడిగినట్టయితే ఇచ్చేసింది. ఐఫోన్ 15 ప్లస్ కి టచ్ రెస్పాన్స్ అనేది చాలా స్మూత్ గా అయితే ఉంటుంది అంట. అందుకే ఓవర్ సెన్సిటివిటీ గా పెడితే ఏం రీకాల్ అయితే అవుతుంది. సో బ్యాలెన్స్డ్ ప్లస్ హెడ్ షాట్ ఫ్రెండ్లీ సెన్స్ అయితే ఇస్తున్నా అని కింద జనరల్ సెన్సిటివిటీ వచ్చేసి 188 అంట. బాబోయ్, చాలా ఎక్కువ ఇది నేను ఆడేదానికంటే. ఇంకా రెడ్ డాట్ వచ్చేసి 178, 2x స్కోప్ వచ్చేసి 165, 4x స్కోప్ వచ్చేసి 142, స్నైపర్ స్కోప్ వచ్చేసి 92, ఫ్రీ లుక్ వచ్చేసి 120 అయితే ఇచ్చింది. కింద హెడ్ షాట్ ట్రిక్ అంట. ఎయిమ్ బటన్ సైజ్ వచ్చేసి 48 అంట, అంటే ఫైర్ బటన్ గురించి అయితే చెప్తుంది. అలాగే ట్రాక్ స్లోగా కాదు, మీడియం ఫాస్ట్ గా అయితే చేయి అని అయితే అంటుంది. నన్ను 2-3 మ్యాచెస్ ప్రాక్టీస్ చేయమని అయితే చెప్తుంది. సర్లేని ఇంక లేకపోద్దని ఫాస్ట్ గా గేమ్ ఓపెన్ చేసి చాట్ జీపీటీ ఇచ్చిన సెన్స్ ని యాస్టీస్ గా పెట్టుకొని ఫైర్ బటన్ సైజ్ కూడా 48 అయితే పెట్టుకొని, అలాగే అది చెప్పినట్లే 3 మ్యాచెస్ అయితే గేమ్ ఆడేసి ఆఫ్టర్ ప్రాక్టీస్ తర్వాత నా గేమ్ ప్లే అయితే చూడండి. నేనేదో అనుకున్నా గానీ ఏ సెన్సిటివిటీ నిజంగానే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉంది. హెడ్ షాట్స్ ఈజీగా కనెక్ట్ అవుతున్నాయి. మూవ్మెంట్ కూడా అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా బాగా అయితే వచ్చింది. కానీ మైనస్ పాయింట్ ఒకటే, నాది ముందే ఐఫోన్, నా స్క్రీన్ అనేది స్మూత్ గా అయితే ఉంటుంది. ఇది ఇచ్చిన జనరల్ సెన్సిటివిటీ 188 పెట్టుకోవడం వల్ల నా స్క్రీన్ రొటేషన్ అనేది ఇంకా ఫాస్ట్ గా తిరిగిపోయింది. నేను దీనికి మీ అందరికి సెన్స్ ఇవ్వమని అయితే చెప్తాను. మీ అందరూ వెళ్ళి ఫ్రీగా అయితే సెన్స్ అయితే తీసుకోండి. సరే, మీరు అడిగితే అదైతే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి తీస్తుందంట, తీసుకోండి. ఇంకా 4th మెథడ్ వచ్చేసి రొటేషన్ మెథడ్. ఈ మెథడ్ తో కూడా మన సెన్సిటివిటీని ఈజీగా అయితే కనుక్కోవచ్చు. మీరు ట్రైనింగ్ లాగైతే వచ్చేయండి. ఈ యాడమ్ బాబాయ్ హెడ్ మీద ఎయిమ్ పెట్టుకొని మీ స్క్రీన్ ని రైట్ ఈ లాస్ట్ నుంచి లెఫ్ట్ ఈ సైడ్ లాస్ట్ వరకు మీ ఫింగర్ తో క్యారెక్టర్ ఇలా తిరిగేటట్టు రొటేషన్ అయితే చేయండి. రొటేషన్ చేసినప్పుడు క్యారెక్టర్ ఎన్ని రౌండ్స్ తిరుగుతుందో దాన్ని అయితే కౌంట్ అయితే చేసుకోండి. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్. ఈ వచ్చిన స్క్రీన్ రొటేషన్ ని మనం ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ స్క్రీన్ రొటేషన్ అనేది 10 అయితే వచ్చింది. మనం ఒక నార్మల్ ప్లేయర్ లాగా ఆడాలి అంటే మీ స్క్రీన్ రొటేషన్ అనేది 7, 8, 9 ఇలా ఉంటే సరిపోతుంది. దీన్ని 10 నుంచి 7, 8, 9 కి ఎలా తీసుకురావాలి అంటే మీ జనరల్ సెన్సిటివిటీ ఓపెన్ చేసి -10 ఇలా అయితే తగ్గించుకుంటే అయితే రండి. అదే మీరు ఒక ఫ్రీస్టైల్ ప్లేయర్ లాగా ఆడాలి అనుకుంటే మీరు ఈ స్క్రీన్ రొటేషన్ ని 10 నుంచి 12 కి తీసుకురావాలి అంటే జనరల్ సెన్సిటివిటీ ఓపెన్ చేసి +5 ఇలా అయితే ఇంక్రీస్ చేసుకుంటే అయితే రండి. అదే కొంతమందికి లో ఆన్ డివైసెస్ తో ఉంటాయి. సెన్సిటివిటీ అనేది ఫుల్ గా 200 లో ఉన్న స్క్రీన్ రొటేషన్ అనేది 4, 5, 6 ఇలా అయితే వస్తుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే డిపై ఓపెన్ చేసి +50 గానీ +100 గానీ ఇలా అయితే ఇంక్రీస్ అయితే చేసుకోవాలి. మరీ ఎక్కువ డిపై పెట్టేసి మొబైల్ అయితే డ్యామేజ్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. సో డిపై జోలికి అయితే వెళ్ళకండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా వచ్చేసి మనందరి మొబైల్ కి సెట్ అయ్యే పర్ఫెక్ట్ సెన్సిటివిటీ ఇవ్వాలి అంటే ఈ వీడియో అయితే సరిపోదు. ఇప్పటికే టైం అనేది చాలా అంటే చాలా ఎక్కువైతే అయిపోయింది. ఎందుకు ఇవ్వట్లేదు అంటే దీని గురించి మీరు తెలుసుకోవాల్సింది చాలా అయితే ఉంది. పర్ఫెక్ట్ సెన్సిటివిటీని నేను నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కింద అయితే చేస్తాను. నెక్స్ట్ వచ్చే వీడియో అయితే మామూలుగా అయితే ఉండదు. అందరూ ఒక హైప్ లోకి అయితే వెళ్ళిపోతారు. మీకోసం అంతా బాగా అయితే చేస్తాను నెక్స్ట్ వచ్చే వీడియోని. నెక్స్ట్ మీ మొబైల్ కి సెట్ అయ్యే సెన్సిటివిటీ మిస్ అవ్వకూడదు అనుకుంటే కామెంట్ బాక్స్ ఓపెన్ చేసి #91 టైప్ చేసి
పక్కన మీ మొబైల్ ర్యామ్ అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే నేను వీడియో పెట్టిన వెంటనే మీరు మన వీడియోని చూడాలనుకుంటే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న హైప్ అయితే గట్టిగా తెచ్చేసి అయితే వెళ్ళండి. ఓకే, ఇంకా మనం నెక్స్ట్ వీడియో అయితే కలుసుకుందాం.